నిర్మల్ శ్రీ సోమవంశీ శాస్త్రం క్షత్రియ సమాజ్, అది పట్కరి సంఘం అంటారు. ఈ దాదాపు 1969-70 సంవత్సరంలో ఈ సమాజ్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ జరిగింది దొండి నరసింహ అని ప్రెసిడెంట్ ఉండే అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఈ పండుగ స్టార్ట్ చేసాం. ఈ హోలీ పండుగ అనేది అప్పటి నుంచి జరుపుకుంటున్నాం. అప్పుడు తక్కువ జనాలు ఉండే కాబట్టి తక్కువ ఇండ్లు ఉండే. ఈరోజు 70 నుంచి 80 ఇండ్లు, అంటే ఇండ్లే అన్నీ ఉన్నాయి. ఇక అట్లయితే కుటుంబాలు అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అది అట్లాంటిది ఇప్పుడు మేము ఉమ్మడిగా అంటే మొత్తం అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటాం. ఇక్కడ పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం ఈ పండుగని. ఇది ఇప్పుడైతే అప్పటి నుంచి నడుస్తున్నాయి. ఈ రాబోయే రోజులు కూడా ఇలా ఇంకా పెద్ద ఎత్తున మంచిగా జరుపుకోవాలని మేము ఆశిస్తూ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ చాలామంది పెద్దలు, చాలామంది ఈ ప్రెసిడెంట్గా అయ్యారు, సెక్రటరీ అయ్యారు. వీళ్ళందరూ ఈ ఖత్రి సమాజంలో ఐకమత్యంగా ఉంచాలనే ఉద్దేశంతో దాదాపుగా హోలీ పండుగ కానీ మహాలక్ష్మి పండుగ కానీ మ్యాక్సిమంగా జరుపుకుంటూ ఉంటాం. మేము ఇక్కడ ఈ బంగళపేట ఏరియాలో దాదాపుగా మన బావ చెప్పినట్టు 1969 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగా జరుపుకుంటున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఐకమత్యంతో మేము ఈ రకంగా జరుపుకుంటామని చెప్పడానికి మేము ఈ రకంగా గర్వపడుతున్నాం. ఈరోజు కామ దహనం కార్యక్రమం సందర్భంగా ఈరోజు వచ్చేసినటువంటి వాడకట్టు పెద్దలు, యువకులు, పెద్ద మనుషులు, వాడు ప్రముఖులు అందరూ ఇచ్చేసి ఇక్కడ కామదహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాలు కరోనా వల్ల ఈ ఉత్సవాన్ని జరుపుకోలేకపోయినాం. ఈసారి కరోనా లేదు కాబట్టి అందరూ చిన్న పిల్లలు, ఆడ మగ అందరూ పిల్లలు లేకుండా ఈ కార్యక్రమాన్ని, కామదహన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతి గల్లీకి జరుపుతారు. మా గల్లీకి కూడా ప్రతి సంవత్సరం జరుపుతాము. ఈ సాంప్రదాయము వదిలిపెట్టకుండా మేము ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తాము. ఇంతకన్నా ఇంకా గ్రాండ్గా వేస్తాము. ఇప్పటి వరకు పొలాలు వేయడం జరిగింది. సాంప్రదాయంగా అందరం కలిసి పొలాలు వేసినాం. పొలాల తర్వాత కామదహన కార్యక్రమం జరగడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుతాము. కామదహనం అంటే దీని అర్థం ఏంటి అంటే, మన లోపల ఉన్న చెడు గుణాలన్నింటినీ దహనం చేసేసి మంచి గుణాలన్నింటినీ, మంచి ఆలోచనలు, మంచిగా బ్రతకడానికి మంచి ఆలోచనలు, పాత ఉన్న గుణాలన్నింటినీ దహనం చేసేసి మనం మన అభివృద్ధి కొరకు, మన మంచితనం కొరకు రేపటి నాడు మనము, మన రాష్ట్రము, మన దేశము, మన వాడ అన్నీ కూడా బాగుపడాలి, మంచి ఆలోచనతో ఉండాలని మన పెద్దలు ఈ కామదహనం పెట్టినారు. ఆ పెద్దల ఆశీర్వాదాలతో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈ కామదహనం జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కామదహన సాంప్రదాయ సహజ సిద్ధమైన పండుగ హోలీ పండుగ. ఈ కామదహనం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి ఏటా వార్డు ప్రజలు
భారీ సంఖ్యలో హాజరై జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఈ గత 2 సంవత్సరాలు కరోనా వైరస్ కారణంగా ఈ కోలాటాలకు దూరమైన తిరిగి ఈ ఏటా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మల్ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ ఈరోజు రేపు హోలీ సందర్భంగా హోలీ రేపనగా మన కామదహనం అనే కార్యక్రమం కావున ఈ సోమవారపేట జూడాపేట స్కూల్ ముందట ప్రతి ఏటా ఈ కామదహనాన్ని నిర్వహిస్తాము. ఈసారి మన మొదటి అక్షయ్ గారు నిర్వహించారు. అదే వర్గం వసంత ప్రభా గారు మాట్లాడారు. యథావిధిగా ఎప్పుడు పూర్వం ఎలా జరుపుకున్న కామదహనం ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకున్నాం. నిర్మల్ డిస్ట్రిక్ట్, నిర్మల్ తాలూకా, నిర్మల్ మండల్, బుధవారపేట్ ఎస్సీ కాలనీ మాదిక సామాజిక వర్గం కాలనీ నుంచి మేము మాట్లాడుతున్నాం. ఏంటంటే తరతరాలుగా మేము ఇక్కడ కామదహనం చేసుకుంటాము. పున్నమి రోజున మొదటగా పరిమాణంలో కాల్చుకొని తదుపరి రోజు నిర్మల్ బుధవారపేటలో మేము కాల్చుకుంటాము. ఇది ఇప్పటికీ ఆనవాయితీ కాదు. తరతరాలుగా మా తాతలు, మా తండ్రులు, ఇప్పుడు మేము నెక్స్ట్ భావితరాల సుఖా ఈ యొక్క సంప్రదాయాలను మేము మిగిలించాలని ఒక హిందుత్వవాదిగా మేము ఈ యొక్క కార్యక్రమం వేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మా కాలనీవాసులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, మగవాళ్ళే కానీ, యూతే కానీ, ముసలి వాళ్ళే కానీ ఆనందంగా కోలాటాలు వేస్తూ పాతరికం పాటలు పాడుతూ దీన్ని మేము ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్న యొక్క పండుగను. తదుపరి కార్యక్రమం రేపు శుక్రవారం రోజున హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటాము మా కాలనీ వాళ్ళ తరఫున. అందరికీ నమస్కారం. ఈ యొక్క హోలీ పండుగ కామదహనం తరతరాలుగా జరుగుతుంది. మా తాతలను చూసాము, మా తండ్రుల ద్వారా చూసాము. మేము కూడా భావితరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాలనుకుంటున్నాము. మేము ఇప్పటి నుంచి కాదు, మేము పుట్టక నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. మా తరం వరకు ఈ హోలీ పండుగను వాళ్ళు ఎంజాయ్ చేశారు, మా తండ్రులు ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అదేవిధంగా భావితరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నిర్మల్ డిస్ట్రిక్ట్ నందు బుధవారపేట వాడలో ఎస్సీ కాలనీలో మా యొక్క కామదహనానికి మా యొక్క కుల పెద్ద మనుషులు అనగా పడేల వంశీయులు ఎప్పుడు కామదహనానికి నీళ్లు తీసుకొచ్చి అగ్గి తీసుకొచ్చి ఇక్కడ అగ్గి పెట్టి ఈ యొక్క పండుగను మా గల్లీ వాడ మొత్తంలో వీళ్ళు ఒక సాంప్రదాయంగా నడిపిస్తున్నారు. ఈ యొక్క కాలనీకి మా యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. మా కుల పెద్ద మనిషి దీనికి అగ్గి పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు పడగా రవి మాకు సన్నిహితుడు మా మధ్యలో ఉన్నాడు. మేము చాలా ఆనందపడుతున్నాము, గర్విస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంను రేపు శుక్రవారం రోజు హోలీ పండుగ రోజుగా మా యొక్క కాలనీలో ఈ పెద్ద మంచి తోటి రంగులు చాలాయి. ఈ యొక్క పండుగను మా గల్లీ వాసులు కాకుండా నిర్మల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అంతటా పోయి మేము ఒక హోలీ రంగులు చల్లుకొని దీన్ని ఆనందంగా జరుపుకున్న పండుగ కాబట్టి ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మా కాలనీవాసి తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు. అంతే మనం ఈరోజు మా ఇంటి నుంచి కామయ్యను తీసుకొచ్చి మా గల్లీ కుల పెద్దల అందరి సమక్షంలో కామదహనం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మా ఇంటి నుంచి తీసుకురావడం ఆనవాయితీగా నడుస్తున్నది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు యావత్ భారతదేశ సంస్కృతి మన జాతి యొక్క యావత్ ప్రపంచంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా హోలీ పండుగ. హోలీ పండుగ అంటే కేవలం ఆటలాడి పాటలాడి సపరేట్ కొట్టి రంగులు వేసుకునేది కాదు. హోలీ పండుగ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కామదానం కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి అమావాస్య అయిన తర్వాత ప్రతి సంవత్సరం అందరూ కూడా కోలాటాలు నేర్పి మంచి పాటలు నేర్పి అనేకత ఉండటానికి అందరు ఐక్యత ఉండటానికి ఈ పండుగ చాలా దోహదపడుతుంది. ప్రతి సంవత్సరం హోలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంతో సమాజం మొత్తం కూడా యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి మరి అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు చప్పట్లు తీసుకొని ఈరోజు హోలీ పండుగ నిర్వహించడం జరుగుతున్నది. నిర్మల్లో మంచి సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నది. సంతోషకరమైన విషయం. ఏమా
ధన్యవాదాలు.